హలో అండి. ఈరోజు మనం బీట్రూట్తో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇంతకుముందు వీడియోస్లో బీట్రూట్ హల్వా ఎన్నో చూసుండొచ్చండి. బట్ నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్టైల్లో చూపిస్తున్నాను. అది కూడా హెల్దీ వేలో అండ్ మల్టీగ్రెయిన్తో ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేయచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక 1 కప్ మల్టీగ్రెయిన్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. మల్టీగ్రెయిన్ ఫ్లోర్ ప్లేస్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. గోధుమ పిండి, రాగి పిండి, సజ్జపిండి. బట్ నేను ఇక్కడ మాత్రం రాగులు, సామలు, సజ్జలు, ఊదలు ఇవన్నీ కలిపి నేను మిక్స్ చేసి పట్టించానండి. అది నేను నార్మల్గా చపాతీ కోసమని యూజ్ చేస్తుంటాను. సో అదే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ని ఇక్కడ నేను హల్వా కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. మనం నార్మల్గా ఎలా అయితే చపాతీ పిండి కోసం కలుపుకుంటామో నార్మల్గా కూల్ వాటర్ నార్మల్ వాటర్ తీసుకొని మనం చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కలిపి పెట్టేశాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 బీట్రూట్ తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజ్ బీట్రూట్ని నేను చిన్న చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ మిక్స్ చేసేసుకున్నాను. ఇక నేను ఇలా క్లాత్ కానీ కర్చీఫ్ కానీ సన్నంగా వడకట్టడానికి ఏదైతే వీలుగా ఉంటుందో కింద జాలి పెట్టేసేసి క్లాత్ పెట్టేసి దానిపై వడగట్టేసుకుంటున్నానండి. లేకపోతే మొత్తం గరకగా మనకి గొంతు దగ్గర తగులుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా ప్యూర్గా ఓన్లీ జ్యూస్ మనం వడకట్టేసుకుందామండి. చూడండి, ఇక్కడ నేను బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా చిక్కగా వచ్చేసిందండి. మీకు స్మాల్ సైజ్ అయితే 2, లేదంటే బిగ్ సైజ్ అయితే 1. ఇప్పుడు నానిపోయింది కదండి. మనకి ముందుగా కలిపెట్టుకున్న ఈ పిండిలోకి మనం ఇంకో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా ఇందులోకి మిక్స్ చేసేసుకుందామండి. కొంచెం ఉండలు లేకుండా మెత్తగా అందులో వాటర్లో కలిసిపోయేలాగా ఒక 1.5 గ్లాస్ పడుతుందండి వాటర్. దానికి చూసుకొని మనం 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఫస్ట్ చేతితో మిక్స్ చేసేసుకొని తర్వాత బిస్కట్తో మిక్స్ చేసుకుంటే మొత్తం కలిసిపోతుందండి. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇది మనకి వాటర్లోకి మొత్తం ఇందులోకి కలిసిపోయిందండి. దీన్ని కూడా మనం బీట్రూట్ జ్యూస్ని ఎలా అయితే వడకట్టుకున్నామో, బట్ ఇది కొంచెం వడకట్టుకోవడానికి కొంచెం టైం పడుతుందండి. స్లోగా మనం కొన్ని వాటర్ ఎక్కువనే పడుతుంది. ఒక 2 to 3 టైమ్స్ మనం వడకట్టుకోవాలండి. బట్ ఇది కొంచెం మల్టీగ్రెయిన్ ఫ్లోర్ నుండి దాని నుండి మనం మిల్క్ని ఇలా సపరేట్ చేయాలి అనుకుంటే కొంచెం టైం తీసుకుంటుందండి. బట్ ఎట్ లాస్ట్ ఒక 2 to 3 టైమ్స్ మనం వాటర్ యాడ్ చేసుకుంటూ వడకట్టుకుంటే సరిపోతుంది. ఆ మల్టీగ్రెయిన్ మిల్క్లోకి నేను ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి ఇక్కడ నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్, మీకు ఏదైతే డ్రై నట్స్, నేను ఇక్కడ ఓన్లీ కాజు అండ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు యాజ్ యూజువల్ వేసేయండి. మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటే అవి డ్రై నట్స్ని యాడ్ చేసుకొని మనం రోస్ట్ చేసుకుందాము. మనకి ఇవి కూడా రోస్ట్ అయిపోయాయండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ ప్యాన్లోకి నేను 1 కప్ జాగరి బెల్లం తీసుకుంటున్నానండి. స్వీట్నెస్కి తగ్గట్టుగా మనకి ఒక 1 కప్ తీసుకుంటున్నాను. సేమ్ అదే కప్పుతో 1/4 వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పాకం వచ్చే వరకు మనం మెల్ట్ చేసుకుందాము. మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మెల్ట్ అవ్వడానికి కానీ లేదంటే పాకం రావడానికి కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. జస్ట్ మనం 1/4 కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అంటే మనకు తొందరగానే పాకం వచ్చేస్తుంది. టైం ఎక్కువ ఏం పట్టదండి. ఇలా మల్టీగ్రెయిన్తో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇక్కడ బీట్రూట్ హెల్తీ
అండ్ మల్టీగ్రెయిన్ ఫ్రూట్ కూడా హెల్దీ కదండి. మన బీట్రూట్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు, ఎవరికైనా చాలా అసలు ఇష్టంగా ఉండదు పెద్దగా. అండ్ నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. కానీ పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తినేసేయచ్చండి ఈ హల్వాని. ఇలా హెల్తీ మీకు మనకి ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ఆ ఫ్లోర్ను మనం యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు పాకం కూడా వచ్చేసిందండి. సో నేను ముందుగా కలిపి పెట్టేసుకున్న బీట్రూట్ అండ్ మల్టీగ్రెయిన్ మిల్క్ని కూడా యాడ్ చేసేసాను. ఇక్కడ నుండి కొంచెం కొంచెం మనం నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనకి లో ఫ్లేమ్లోనే మనం కలుపుతూ ఉండాలండి. మనం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో కొంచెం కొంచెం సేపు మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి నేను డ్రై నట్స్ కూడా యాడ్ చేసేసానండి. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకుంది, ఆ క్లిప్ మిస్ అయిందండి నేను యాడ్ చేయడం. సో కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీకి వచ్చేసాక మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. చూడండి మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. హెల్దీ అండ్ మనం స్వీట్ బీట్రూట్ హల్వా విత్ మల్టీగ్రెయిన్ రెడీ అయిపోయిందండి. బట్ ఒక్కటండి, ఇలా వేడివేడిగా కాకుండా కాసేపు ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చేస్తే ఆహా సూపర్గా ఉంటుందండి. అసలు మల్టీగ్రెయిన్ ఫ్లోర్లా చేసినలా అనిపించదు. బట్ అండ్ బీట్రూట్ యూజ్ చేసామని కూడా తెలీదు. బట్ ఆ హల్వా అసలుకి ఇంకా నో వర్డ్స్ అండి. ఒకసారి టేస్ట్ చేస్తేనే మీకే తెలుస్తుంది. ఇదండి ఈరోజు మన రెసిపీ. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది యూస్ఫుల్ వీడియో అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.